అందరికీ నమస్కారం అండి. మళ్ళీ ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. చాలామంది నా ఛానల్ చూస్తున్నారు. మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. నా ఛానల్ పేరు అరుణ మద్రాల గార్డెనింగ్ అండ్ కుకింగ్ అండి. ఇది మనకి బాడీకి ఇమ్యూనిటీ పవర్ని పెంచి, ఇప్పుడు అకాలంగా హార్ట్ అటాక్లు ఇవన్నీ వస్తున్నాయి కదండి, వాటి నుండి అరికట్టడం కోసం మనం గుండె రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇలా రోజు ఇది కాసుకొని తాగండి. వీలైతే ఆవు పాలు దొరికితే చాలా మంచిదండి. ఆవు పాలతో తయారు చేసుకోండి. దీనిలో ఏమేమి వేస్తున్నానో చూడండి. ఒక అర గ్లాసు నీళ్ళు తీసుకున్నాను, స్టవ్ పైన పెట్టి. ఒక అర స్పూను పసుపు అండి, అది ఆర్గానిక్ పసుపు, మన ఇంట్లో తయారు చేసుకున్నది మాత్రమే వాడండి. బయట కొన్నది మాత్రం వాడకండి, ఎందుకంటే దానిలో కలర్స్ ఇంకా ఏవేవో కలుపుతున్నారట, అది అంత మంచిది కాదు. అలాగే అర స్పూను శొంఠి పొడి వేయండి. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి. అలాగే ఒక అర స్పూను దాల్చిన చెక్క పొడి వేయండి. ఈ మూడు వేసి కాసేపు బాగా మరగనిద్దామండి. వీటిలో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో అన్నీ కూడా చెప్తానండి. పసుపు అయితే మీకు అన్నీ తెలుసు. మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్, అంటే యాంటీ క్యాన్సర్ అని, దీనిలో క్యాన్సర్ని నిరోధించే శక్తి కూడా ఉందని చెప్తారండి. ఆయుర్వేదంలో ఎక్కువగా వీటిని వాడతారు. మరి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. దీనిలో కుర్కుమిన్ అనే పదార్థం ఆర్థరైటిస్ నుండి, తర్వాత కాలేయ వ్యాధుల నుండి, మనల్ని మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుండి కూడా కాపాడుతుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. చాలా వరకు గుండె జబ్బులను కూడా నివారిస్తుందని చెప్తున్నారు. అలాగే శొంఠి అద్భుతమైనదండి. ఇది జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ, సర్వరోగ నివారణి మహా ఔషధి శొంఠి అని ఆయుర్వేదంలో పేర్కొన్నారండి. మీరు ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. నేను కూడా ఇవన్నీ కూడా తెలుసుకొని మాత్రమే మీకు చెప్తున్నాను. నేను వాడుతున్నాను, మీకు కూడా చెప్తున్నాను. నేను కూడా ఇవే వాడతానండి ఎక్కువగా. అలాగే దాల్చిన చెక్క, కడుపొబ్బరం, మలబద్ధకం, పేగుపోత, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి ఔషధం అండి. ఫ్యాట్ కంట్రోల్లో ఉంచుతుంది, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, గుండె రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది అన్నమాట. ఇలా ఈ కషాయాన్ని తయారు చేసుకోండి. కషాయం కాదండి ఇది, ఈ పాలల్లోనే డైరెక్ట్గా వేసుకొని తాగేయచ్చు. కానీ నేనైతే కొంచెం నీటిలో వేసి మరిగిస్తానండి. ఇది బాగా మరగాలని. పాలైతే పొంగిపోతూ ఉంటాయి కదండి, మనం కొంచెం నీటిలో వేసి దీన్ని బాగా మరిగించుకొని చూడండి. చాలా బాగా వాటిలో ఉన్న సారం అంతా కూడా నీటిలోకి దిగిపోతుంది అన్నమాట. ఒక రకంగా కషాయం, ఒక రకంగా మనకు ఆహార పదార్థం. ఇలా ఇవన్నీ కూడా చక్కగా మరిగిపోయిన తర్వాత నేనైతే మాకు ఇక్కడ గరువు మీద ఒక రాజుగారు ఉన్నారండి. వాళ్ళు ఆవులను పెంచుతారు బాగా. ఆవు పాలు తీసుకుంటానండి రోజు. ఒక లీటర్ 60 రూపాయలండి పాలు. ఆవు పాలలో వేసుకొని తాగితే చాలా మంచిదండి. ఇవి ఒక గ్లాస్ పాలల్లో ఈ కషాయం కలిపేసి గ్లాస్ పాలు పోసి మరిగించుకోండి. మరిగించుకున్న తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే దీనిలో ఎలాంటి తీపి పదార్థం కలపొద్దండి. పాలు టేస్ట్గా ఉంటాయండి, ఏం కలపకపోయినా చాలా బాగుంటాయి. ఇలాగే తాగేయండి. వడపోసుకొని అక్కర్లేదు, దానిలో ఇవన్నీ కూడా మెల్ట్ అయిపోయినాయి, కరిగిపోయినాయి కాబట్టి మనం అలాగే తాగేయచ్చు. లేదు డయాబెటీస్ లేని వాళ్ళైతే కొంచెం తేనె కానీ, కండ చక్కెర కానీ, బెల్లం కానీ కలుపుకోండి. చక్కెర ఎక్కువగా వాడకూడదండి. అది వాడటం వల్ల మనకు అనారోగ్యాలే తప్ప ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనం లేదు. పిల్లలకు కూడా దీన్ని ఇవ్వచ్చండి. పెద్దవారికి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడున్న బీపీలు, షుగర్లు అన్నిటికీ కూడా కంట్రోల్లో ఉంచుతుంది.
తాగండి. అందరూ కూడా తయారు చేసుకొని ఆరోగ్యానికి మెరుగైనవన్నీ కూడా మనం ఇంట్లో వాడుకుంటూ ఉంటే ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉండదండి. వాత పిత్త కఫ వ్యాధులు అంటారు ఆయుర్వేదంలో. ఆ మూడింటిని కూడా అద్భుతంగా నివారించగలిగే శక్తి ఈ 3 పౌడర్లలోనూ ఉందండి. ఆ పాలు కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం తాగండి. ప్యాకెట్ పాలు తాగటం మానేస్తేనే మంచిదండి. అందరూ చెప్తున్నారు కదా. ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.